సహజసిద్ధమైన అందాలతో నిండిన ఆహ్లాదకరమైన అడవిలో ముగ్గురు జ్ఞానవంతులైన కోతులు మిజో, కికో, రాము కలిసి నివసించేవారు. వీరు తమ ప్రత్యేక లక్షణాలతో అడవిలో ప్రసిద్ధులు. మిజో మాట్లాడేవాడు కాదు. కికో చెడు మాటలను వినేవాడు కాదు. రాము చెడు చూసేవాడు కాదు. ఈ ముగ్గురు కలిసి జ్ఞానం మరియు మంచి మనస్సును వ్యాపింపచేయాలనే ఉద్దేశంతో జీవించేవారు. ఒకరోజు ఒక కపట నక్క వాళ్ళ దగ్గరకు వచ్చింది. మీరు ఇలా ఎందుకు బతుకుతున్నారు అని నవ్వుతూ అడిగింది. ప్రపంచం మోసాలతో నిండిపోయింది. మీరు బ్రతకాలి అంటే కళ్ళు, చెవులు, నోరు తెరవాలి. ఒకరోజు ఒక ప్రయాణికుడు అడవిలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతను అలసిపోయి భయంతో వణికిపోయాడు. సహాయం! మా గ్రామం ప్రమాదంలో ఉంది. ఒక దురాశపూరిత రాజు అన్ని చెట్లు నరికి బంగారం కోసం వాడుకోవాలనుకుంటున్నాడు. కోతులు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి. మిజో సంకేతాల ద్వారా అడవి జంతువులకు నిరసన తెలియజేయడం నేర్పాడు. కికో గ్రామస్తులకు బుద్ధిమంతమైన మాటలు చెప్తూ వారిని నడిపించాడు. రాము రాజుని ఆపడానికి ఓ మంచి పథకం రూపొందించాడు. అవతలి రాజ్యానికి చేరుకున్న తర్వాత రాజు నవ్వాడు. మూడు చిన్న కోతులు నన్ను ఎలా ఆపగలవు? మిజో మాట్లాడకుండా అద్దం పట్టాడు. కికో జనసమూహానికి చెప్పాడు. రాజుకు తనని తాను చూసుకోనివ్వండి. రాము అద్దం వైపు చూపించాడు. రాజు తనే ఎవరన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. రాజు నిశ్చేష్టుడయ్యాడు. నేను నిజంగా ఏమైపోయాను అని చింతించాడు. రాజు తన తప్పును గ్రహించాడు. అడవిని రక్షిస్తానని, తన దురాశను వదిలేస్తానని ప్రమాణం చేశాడు. గ్రామస్తులు హర్షధ్వానాలు చేశారు. జంతువులు సంబరాలు చేసుకున్నాయి. కోతులు మాత్రం ఒక్కసారిగా నవ్వి చూశాయి. తమ జ్ఞానం మార్పు తీసుకువచ్చిందని తెలుసుకున్నాయి. ఆ రోజు నుండి ఈ మూడు కోతులు జ్ఞానానికి ప్రతీకగా మారాయి. చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అనే జీవన సూత్రాన్ని ప్రపంచానికి అందించాయి.